ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మళ్ళీ ఒక తిండి పోటీతోనే అయితే మీ ముందుకు వచ్చేసినాం ఫ్రెండ్స్. ఇక ఈరోజు అయితే మ్యాగీ చేసిన. మా మిల్కంది మ్యాగీ తిండి పోటీ చేద్దాం మమ్మీ అని నేను చెప్పింది. సరే అయితే చేద్దాము అని అన్న. ఇక అట్లనే ఎగ్స్ కూడా తీసుకురమ్మని చెప్పిన మా ఆయనకు. ఎగ్స్, ఇది కీర కూడా తీసుకొని రమ్మని చెప్పిన. ఇవన్నీ అయితే ఇట్లా రెడీ చేసుకున్నాం. చెప్పు మిల్కి, ఈసారి అయితే నేనే గెలుస్తా అని అనుకుంటున్నా. ఈసారి నేనే గెలుస్తా అని నేను అనుకుంటున్నా. ఏమనుకుంటున్నావు? ఈసారి నేనే గెలుస్తా అనుకుంటున్నా. ఈసారి అయితే గెలవదు ఫ్రెండ్స్, ఈసారి అయితే నేనే గెలుస్తా పక్కా. లాస్ట్ టైం అయితే మిల్కి గెలిచి పనిష్మెంట్ అయితే ఇచ్చింది నాకు. ఈ రోజు అయితే నేను గెలిచి మాత్రం దానికి పక్కా పనిష్మెంట్ అయితే ఇస్తా. ఈసారి పక్క ఇస్తా. ఏం లేదు అలా, లాస్ట్ టైం నేనే వినాను, ఈసారి నేను వినా, నీకు పనిష్మెంట్ ఇస్తా. అది చూద్దాం కదా. లాస్ట్ టైం అంటే ఫస్ట్ టైం కాబట్టి తెలియక అట్లా. ఈసారి ఎట్లా తిన్నానో తెలుసు కదా. తినడం కూడా ఇప్పుడు తెలుసుకుంటున్నావు. అంటే నేను నిదానంగా తింటా కదా ఫుడ్, అదే అలవాట్ల అట్లా నిదానంగా తిన్నాను. ఈరోజు అయితే ఫాస్ట్గా తింటా. సరే, ఈసారి తిండి పోటీకి ఏమేమి తీసుకున్నామంటే మమ్మీ చేసిన మ్యాగీ, కీర, ఇంకా ఉడకబెట్టిన గుడ్లు. మమ్మీ సిద్ధమా? సిద్ధం సిద్ధం. ఈసారి అయితే నేనే గెలుస్తా, పనిష్మెంట్ అయితే ఇస్తా. ఈసారి నేనే గెలిస్తా, మళ్ళీ నీకు ఇస్తా పనిష్మెంట్. చూద్దాం, స్టార్ట్ చేద్దామా? సరే, లాస్ట్ టైం ఏమో గెలిచిన వాళ్ళకేమో 500, ఓడిన వాళ్ళకేమో పనిష్మెంట్ కదా. మరి ఈసారి గెలిచిన వాళ్ళకి మళ్ళీ ఏం లేదా? ఈసారి గెలిచిన వాళ్ళకి 200 ఇస్తా. అబ్బా, లాస్ట్ టైం 500 ఇచ్చినావు. లేదు, ఈసారి 200. అంటే నేను గెలుస్తాను. ఈసారి తక్కువ ఫుడ్ ఉంది, అందుకే తక్కువ మనీ. ఈసారి తక్కువ ఫుడ్ ఉంది కాబట్టి తక్కువ మనీ. చూద్దాం కదా. ఇప్పుడు 700 అయితే రెండు వస్తాయి. నేనే గెలవాలని కోరుకుంటున్నా. ఓకే, రెడీనా? రెడీ. సరే, 1 2 3 స్టార్ట్ చేయండి. 1 2 3 స్టార్ట్. గిన్నెలు ఏముండకూడదు, మొత్తం తినేసాలి. మొత్తం వాళ్ళు తింటారు, వాళ్ళే తింటారు. చూసిన మీకు కూరగాయలు వేద్దాను, కూరగాయలతోనే టేస్ట్ వస్తుంది. అంత బాగా బటర్ నుండి ఇంకా మంచి టేస్ట్ అవుతుంది. ఏమి టేస్ట్. బాగుంది మ్యాగీ, సూపర్. నాకు కూడా నచ్చింది. కీర, గుడ్డు కూడా సూపర్ ఉన్నాయి. నువ్వు చేయలేవు కానీ మంచిగా ఉన్నాయి. కూరగాయలు అన్ని తినేసాను మిల్కి. ఇంకా లేం మిగలదు. చల్లమ్మ కూడా తినాలి. నీ కూడా ఏం మిగలదు మమ్మ. అమ్మ, దీన్ని మర చక్కెర పడ్డది. మిల్క్ అయితే అయిపోతున్నాయి, నువ్వు మళ్ళీ నీ వెనక పడ్డాయి.
కొంచెం మెల్ల తినొచ్చు కదా. ఇలా తినరు మమ్మీ, ఫుడ్ కాంపిటీషన్ ఇది. 200 గెలుచుకుంటాను నాకైతే. దొరికిపోయినావు ఎందుకు అది కూడా తినాలి. గెలుస్తా అనుకున్నాను అలా ఇవ్వండి. ఈసారి నువ్వే గెలుస్తావు అనుకున్నా, మిల్క్ ఓడిపోతా అనుకున్నా, మళ్ళీ మిల్కే గెలిచి. ఇప్పుడు అర్థమైంది, నేను కూడా అనుకోదు ముందే. ఓకే ఫ్రెండ్స్, ఈసారి కూడా మా మమ్మీ మిల్కే గెలిచింది. ఇక నాకైతే 2 ఎగ్గులు మిగిలినాయి, పెట్టినాయి అన్ని మిగిలినాయి. 3 కీరలు మిగిలినాయి, కొంచెం మ్యాగీ మిగిలింది. టోటల్గా 3 కూడా కంప్లీట్గా తినలేకపోయినా. ఈ 200 నాయే. అబ్బా, లాస్ట్ టైం ఒకటన్నా మొత్తం కంప్లీట్గా తిన్నా, ఈసారి మ్యాగీ మిగిలింది, కీరలు మిగిలినాయి, ఎగ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇక మళ్ళీ మిల్కే గెలిచింది. నాదైతే ఫుడ్ మిగిలిపోయింది. ఇక మ్యాగీ, ఎగ్గు, కీర అన్నీ మిగిలిపోయినాయి. ఓకే మమ్మీ, పచ్చిమిర్చి రెడీయా? పనిష్మెంట్ ఎందుకు అవసరం? 200 గెలుచుకుంటే నువ్వు పనిష్మెంట్ తీసుకోవాలి. సరే అయితే ఏ పనిష్మెంట్ ఇస్తారు? సర్ప్రైజ్. చెప్పాలా మమ్మీ ఏం పనిష్మెంట్? చెప్పు. కళ్ళలో జన్మం పెట్టి ఎండలో పడబెడతాను. అమ్మో జన్మమ్మ అస్సలు అది ఎందుకు? సరే నీకు పెడతా అయితే. ఎందుకంటే నీకు పెడతా, ఎందుకు వద్దన్నానో నీకు అప్పుడు తెలుస్తుంది. అందుకనే ఎందుకు వద్దంటున్నావు అని అంటున్నావు కదా నాకు. అట్లా ఓడిపోయినప్పుడు పెట్టినప్పుడు తెలుసుకుంటే ఎందుకు వద్దంటున్నావు. సరే అది వద్దు కానీ వేరేది ఏదన్నీ వేరే పనిష్మెంట్ రెడీయా మమ్మీ? రెడీ. రెడీయా? ఏం పనిష్మెంట్ ఇస్తా తెలుసా? తెలియదు. టంటా. వద్దు, పచ్చిమిర్చి అయితే వద్దు. నీకు ఒకసారి చాయిస్ ఇచ్చిన మమ్మీ, ఇది వద్దా? నేను తినాలి. అయితే కలర్ జన్మం పెట్టు. అంటే సరే అయితే దానికన్నా ఇదే బెస్ట్. అంటే 3 తినాలి ఇప్పుడు నేను. 3 తినాలి. నీరు కూడా తాగద్దు. మంచిగా ఉన్నావు. తాగద్దు, లేకపోతే కలర్ జన్మం పెట్టుకోవాలి. నేను చెప్పినప్పుడే తాగాలి. ఎట్లు కారం ఉందా? ఇప్పుడు మింగన్నా ఉంచే. మింగాలి. కారం ఉన్నాయి. మింగేసేమ్మా. మింగన్నా ఉంచన్నా. మింగాలి. కారం ఉందా? నిజంగా కారం ఉందే. మండుతున్నాయి నోరు. నీళ్ళు తాగు. తాగమా మీరు? నీళ్ళు తాగు. ఇదేం పనిష్మెంటే? తాగు, నీళ్ళు తాగు. చెప్తున్నా తాగు. చల్లబడ్డా?
నీకు ఒక చాయిస్ ఇస్తున్నా ఈ కూరలలో మూడిట్లో తింటా, ఇంత కారం లేదు. కూరలలో తింటా కాబట్టి కారం తింటా అనుకున్నా. నాకు స్మెల్ వస్తుంది మిరపకాయ. సరే మమ్మీ ఇంకా రెండు ఉన్నాయి. తిను. సరే మమ్మీ అది అద్దు. సరే మమ్మీ నీకు ఒక చాయిస్ ఇస్తున్నా ఒక్కటైనా తినాలి. నేనా లాస్ట్ ఒక్కటైనా తినాలి మూడుట్లా. కొంచెం కొంచెం తినాలి మొత్తం వేసుకొని తింటున్నా. ఇంకోటి అంతే ఒకటి లాస్ట్ లాస్ట్ ఒకటి మమ్మీ మంచిగా ఒక్క బుక్క నేను ఆగమని చెప్పిన అది నేను ఒక్కటి ఓకే ఫ్రెండ్స్, మా మమ్మీకి అయితే ఫుల్ కారం అవుతుంది. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. చక్కెర చెప్పయ్యారా? చక్కెర